హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి 4వ విడత అమౌంట్ అనేది ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే పడలేదని అయితే బాధపడుతున్నారు. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది అయితే ఉన్నారనమాట. కాకపోతే ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది. 4వ విడత అమౌంట్కి సంబంధించి అయితే ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ ఇయర్ కొత్తగా మొదటి విడత అమౌంట్ అనేది జేవిడి అసలు ఎప్పుడు పడుతుంది బ్రో, ఎప్పుడు అసలు పడుతుందా పడదా అని అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మనకు మొదటి విడతకు సంబంధించి లేటెస్ట్గా ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొంచెం అయితే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జగనన్న విద్యా దీవెన స్కీముకు సంబంధించి 4వ విడత అమౌంట్ అనేది ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అకౌంట్లో అమౌంట్ జమ కాలేదని అయితే బాధపడుతున్నారు. అమౌంట్ అనేది విడుదల చేసి మనకు ఆల్మోస్ట్ 2 months పైగానే కంప్లీట్ కావస్తుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ కూడా పెట్టారనమాట. 4వ విడత అమౌంట్ అనేది క్రియేట్ అయ్యాయి బ్రో అని. గైస్, మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఖచ్చితంగా 4వ విడత పెండింగ్ ఉండేటివన్నీ పడతాయని మనకు సచివాలయాలకు అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ విషయం పక్కన పెట్టినట్లయితే మొదటి విడత ఎప్పుడు విడుదల చేస్తారు జేవిడి అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే అడుగుతున్నారు. మనకు వసతి దీవెన స్కీమ్ తర్వాత అయితే మనకు జేవిడి మొదటి విడత విడుదల చేస్తారు అన్న అప్డేట్ అయితే తెలిసింది. అంటే మనకు మేబీ మార్చ్ 2nd వీక్ లేదా 3rd వీక్లో విడుదల కావచ్చు.